హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, మీకు గోంగూర పులిహోర తెలుసా? నేనైతే చేయడం ఫస్ట్ టైం అండి. కానీ దీని టేస్ట్కి అయితే ఫిదా అయిపోయాను. లంచ్ బాక్స్కి కానీ లేదా అప్పటికప్పుడు చేయడానికైనా ప్రసాదంగా అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. తెలుసా, గోంగూరలో మనకి ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా దొరుకుతుంది. అండ్ పుల్లగా ఉంటుంది. సో సి విటమిన్ కూడా దొరుకుతుంది. సో హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఒక్కసారైనా వారంలో ఇది తిన్నారంటే సూపర్ టేస్టీ. అండ్ లంచ్ బాక్స్కి అయితే ఈజీగానే అయిపోతుంది. అండ్ కుకింగ్ కూడా జస్ట్ 10 మినిట్స్లో అయిపోయింది తెలుసా. సో ఈ రెసిపీని తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రెసిపీకి అయితే మీరు తప్పకుండా లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా తాలింపులు అయితే తీసుకున్నాము. తాలింపులు తెలుసు కదండి, ఆవాలు, శనగపప్పు, సాయమినపప్పు ఇలా. సో తర్వాత పల్లీలు ఒక గుప్పెడు నుంచి 2 గుప్పెళ్ళ వరకు తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇదైతే జీడిపప్పు అండ్ కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, ఇది స్కిప్ చేసినా పర్వాలేదు, అండ్ నెయ్యి. సూపర్. అండ్ గోంగూరనైతే ముందుగా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసేసుకున్నాను. ఇవి చక్కగా చీల్చి పక్కన పెట్టుకోవాలి. అండ్ గోంగూరనైతే మనకి ఎంత వీలైతే అంత చిన్నగా తరుక్కోండి. అండ్ ఎందుకంటే ఆకులుగా తగలకూడదని కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఆకులుగా ఉన్నా కూడా ఇష్టపడతారు. సో ఇలా చూసుకొని మీకు తరగాల వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం ఎలా అయినా సరే పర్ఫెక్ట్గానే ఉంటుంది. సో నేనైతే ఇట్లా చాప్ చేసేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు అవి మాత్రమే తీసి పక్కన పెట్టి తింటారు. అందుకని ఇలా చాప్ చేసేస్తానంటే ఫుల్గా ఉంటుంది. సో రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయి పెట్టేసుకున్నాము స్టవ్ పైన. నా చేతిలో ఏముంది అనుకుంటున్నారా? ఇది రిమోట్ అండి. అంటే నేను మీషోలో ఆర్డర్ చేశాను స్టాండ్. రోజు చేత్తో తీయడం వల్ల కొన్ని ఇమేజెస్ కొంచెం క్లియర్గా రావడం లేదు. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని నేను యూట్యూబ్లో ఒకరి సజెషన్ ద్వారా నేను కూడా తీసుకున్నాను. అండ్ నాకు కూడా 2 హ్యాండ్స్తో వంట చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఎవరో ఒకరిని బతిమలాడుకోవాల్సి వస్తుంది. సో స్టాండ్ అయితే తీసుకున్నాను. అయితే కడాయిలో ఒక 4-5 చెంచాల నూనెకు వేసి పల్లీలను వేయించేసుకోండి. ఆ తర్వాత జీడిపప్పు నేను ఆల్రెడీ కొంచెం ఫ్రై చేశాను. అండ్ అవి కూడా వేసి ఒక 5 నుంచి 4 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకోండి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి లాస్ట్లో గార్నిషింగ్ అండ్ లాస్ట్లోనే కలిపితేనే బాగుంటుంది. సో తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం తాలింపు దినుసులు తీసుకున్నాం కదా, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఇలాంటి దినుసులు, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది యాడ్ చేసేయండి. జస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అది కుక్ చేసేయాలి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే ప్రతి ఆకుకి కూడా వేడి తగులుతుంది. అండ్ మూత అయితే ఏం పెట్టవసరం లేదు, అట్లా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే గోంగూర కింది ఆకులు మన కడాయికి అంటుకుపోతాయి కాబట్టి. సో కలుపుతూ అయితే ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగానే చక్కగా గోంగూర మెత్తబడిపోతుంది, వేగిపోతుంది. అన్ని ఆకులు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నూనె పైకి తేలుతుంది. అప్పుడు ఒక 1/2 స్పూన్ లేదా ఫుల్ స్పూన్ పసుపు వేయండి. కొంచెం పులిహోర అనేసరికి మనకి ఎల్లో కలర్ కనిపించాలి కాబట్టి నేనైతే 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసేయండి. అండ్ మనకి ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకోవాలి.
వీలైతే రైస్లో కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడికించినట్లయితే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. లేదా ఆల్రెడీ ఉడికించేసిన రైస్ ఉన్నా సరే ఏం పర్వాలేదు, కలిపేస్తే సరిపోతుంది. సో పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత కరివేపాకు చల్లేయండి. చిటపటలాడుతూ ఇంకొంచెం ఫ్లేవర్ని అందిస్తుంది. సో నేనైతే పులిహోర పిచ్చి అని చెప్పాను కదండి, అది పులిహోర అని మాట వింటే చాలండి నాకైతే నోరు ఊరిపోతుంది. నేను అస్సలు ఆగలేను. టెంప్టింగ్ రెసిపీ ఏదైనా ఉందంటే అది నాకు పులిహోరేనండి. సో తర్వాత ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోండి. అంటే కొంచెం ఏదైనా పులుపు తగ్గుతుంది అని మీకు అనిపించినట్లయితే చింతపండు వేయండి. లేదా చింతపండు వేయకపోయినా సరే మీకు గోంగూరతోనే పుల్లదనం వచ్చేస్తుంది. ఇలా కలిపేసి ఇప్పుడు మాత్రం మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. అంతే, మీకు రైస్లో కలుపుకోవడానికి గోంగూర రెసిపీ రెడీ అయిపోయింది. సో దీన్ని వేడి వేడి అన్నంలోనే కలపాలి, ఎందుకంటే అన్నానికి కూడా ఈ పుల్లదనం అనేది పట్టాలి. లేదు చల్లగా ఉన్న అన్నంకైనా సరే కాసేపు కలుపుతూ ఉంటే సరిపోతుంది. సో వేడి వేడి అన్నంలో ఒక టేస్ట్ అయితే ఉంటుంది. ఇట్లా రైస్లో వేసేసి మనం కలిపేసుకోవాలి. ఇది ప్రసాదంగా కూడా మనం సర్వ్ చేసేయచ్చు. ఎప్పుడైనా పండగలు వస్తున్నాయి కదండి, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మనకి ఊళ్ళో ఎప్పుడైనా ప్రసాదంగా కూడా చేసి ఇస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాగా కలిపిన ఈ రైస్లో జీడిపప్పు వేరుశనగ పప్పు యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం బాగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లేయాలి. అంతేనండి, పర్ఫెక్ట్ గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో మీకైతే ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చేశాను కానీ ఎంత బాగుందోనండి, చాలా చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంజాయ్ చేసి తినేశారు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.